వెల్కమ్ టు అభినవ్ భారత్, నేను రఫీ. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక కొత్త వైరస్ వచ్చింది. అంటే సాధారణంగా చూసుకుంటే మనకి ఏది ఇంతకుముందు చాలా రకాల వైరస్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఈ విధంగా వచ్చినప్పుడు ప్రజలు ఫస్ట్ వేవ్కి భయపడ్డారు, కానీ తర్వాత వచ్చిన వేవ్స్కి అయితే భయపడలేదు. కానీ ప్రతి వైరస్కి అయితే మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ చూసుకుంటే కొత్తగా మనకి ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే స్క్రబ్ టైపస్ అనే ఒక వ్యాధి అయితే రావడం జరిగింది. అంటే ఇది దేని ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా అయితే వస్తుంది. అంటే అసలు స్క్రబ్ టైపస్ అనేది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి నివారణ ఏంటి, దీనికి ఇది వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని సిమ్టమ్స్ ఏంటైతే తెలుసుకునే ప్రయత్నం చూడండి. ఈ స్క్రబ్ టైఫస్ అనేది అయితే ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఎలా ఉంటుంది అంటే మన నల్లులు ఉంటాయి కదా, ఆ నల్లుల టైప్లో ఉంటుంది. ఆ నల్లులు ఎలా అయితే ఉంటాయో దీన్ని కూడా ఒక స్క్రబ్ టైఫస్ ఆ నల్లుల టైప్లో ఉంటుంది. ఒకటి ఆ నల్లిలాగా ఉండేది మన చర్మం పైన గుచ్చుకుంటుంది, అంటే మన బాడీలోకి ప్రవేశిస్తుంది. అది ఎలా ప్రవేశిస్తుందంటే మనకి ఎక్కువగా ఏ అయితే వ్యవసాయ సంబంధించిన అంటే చెట్లు పొదలు ఉంటాయో, తర్వాత ఎక్కువ రోజులు వాడని మైదానాలు ఉంటాయి కదా, ఎవరైతే క్రికెట్ ఆడుకుంటూ వెళ్తారు పిల్లలు, అంటే కొత్తగా ఇంతవరకు యూజ్ చేయని మైదానాలు, ఎక్కువ కాలం పచ్చదనం ఉన్న మైదానాల్లో అయితే ఈ స్క్రబ్ టైపస్ అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏది నల్లులాగా ఉన్నాయో ఇవి ఇంకే ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువగా దీన్ని బారిన పడిన వాళ్ళు కూడా ఎక్కువ మంది. అంటే రీసెంట్గా చూసుకుంటే ఆదివారం రోజు, అంటే ఏదైతే 7వ తారీఖు ఉందో, డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజు 2 మరణాలు అయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నమోదవడం జరిగింది. అంతేకాకుండా పదుల సంఖ్యలో అయితే గుంటూరులో అయితే నమోదైనాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ వైరస్ అయితే ఎక్కువగా విజృంభిస్తుంది. అంటే ఇంతకు ముందే మనకి భారతదేశం మొత్తం చూసుకుంటే ఏదైతే కేరళలో ఎక్కువగా ఉండేది, కేరళలో అధిక సంఖ్యలో అయితే మరణాలు కూడా జరిగినాయి, ఎక్కువ సంఖ్యలో అయితే నమోదవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే మనకి గుంటూరు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ రెండు మరణాలు నమోదవడం జరిగింది డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజు. అంతేకాకుండా 50కి పైగా కేసులు అయితే నమోదవడం జరిగింది. అసలు ఇది ఎలా విజృంభిస్తుంది, ఇది ఎలా కుడుతుంది అంటే చూసుకుంటే పచ్చిక మైదానాల్లో ఈ బారిన పడిన ఎవరైతే ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారో, ఏదైతే స్క్రబ్ టైపస్ అనే వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసుకుంటే ఎక్కువ వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, మైదానాల్లో తిరిగే వాళ్ళు, మైదానాల్లో ఆడుకుంటున్న స్టూడెంట్స్, వీళ్ళకైతే ఈ వ్యాధి రావడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే అసలు ఈ నల్లిలాగుండే ఈ పురుగు ఎలా వస్తుందంటే ఏదైతే ఎలుకలు ఉంటాయో, చిన్న ఎలుకలు, అలాంటికి సంబంధించిన ఎలుకల ద్వారా వాటి శరీరంలోకి ప్రవేశించి అక్కడ నుంచి వైరస్ తీసుకొని ఆ వైరస్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనకి ఎవరైతే పచ్చదనం ఉన్న ప్రదేశాల్లో, అంటే మొక్కలు ఎక్కువగా ఉండి గడ్డి ప్రాంతాలు, వ్యవసాయ భూములు, అలాగే మైదానాల్లో ఆడుకుంటూ ఉంటారో, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో, ఆడ పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది ఎక్కడం జరుగుతుంది. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ నల్లిలాగా ఉండే పురుగు కనిపిస్తుంది కదా, ఈ పురుగు ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే క్లోజ్డ్ పార్ట్స్, అంటే మనం ఇట్లా మూసేసిన తర్వాత ఈ పార్ట్ కానీ మనకి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఏదైతే మనకి తొడలు ఉంటాయో తొడల మధ్యలో కానీ థైస్ మధ్యలో కానీ ఇదైతే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత అక్కడ కుడుతుంది. మనకి కుట్టినట్టు కూడా మనకు తెలియదు, కుట్టినట్టు కానీ పెయిన్ కూడా రాదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే మనకి ఫీవర్ వస్తుంది. సాధారణంగా ఎలాంటి ఫీవర్ అయితే ఉంటుందో అలాంటి ఫీవరే వస్తుంది. ఫీవర్తో పాటు హెడేక్ విపరీతంగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, తర్వాత దద్దుర్లు బాగుంటాయి అనమాట. ఎట్లా అంటే మొత్తం ఎర్రటి దద్దుర్లు, ఎట్లా ఒక ఏదో పురుగుట్టినప్పుడు నార్మల్గా మనం పురుగుట్టినప్పుడు ఎలాంటి దద్దుర్లు అయితే వస్తాయో సేమ్ అలానే వస్తాయి. కాకపోతే చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఇది చూశారు కదా ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మీకు చంక భాగాల్లో కానీ థైస్ మధ్యలో కానీ ఇలాంటి ఏదైతే మన చర్మం మడతపెట్టే ఇట్లా ఎల్బోస్ దగ్గర కానీ మడతపెట్టే ప్రాంతాల్లో అయితే ఇది ప్రవేశిస్తుంది. ఎక్కువగా ప్రవేశించి ఈ విధమైన ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో మచ్చ, ఈ విధమైన మనకైతే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మచ్చ. ఈ మచ్చ కనపడి మీకు ఫీవర్ వచ్చినా, హెడేక్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా సరే ఇమీడియట్గా మీరు ఏదో డోలో 650 లాంటి చిన్న చిన్న టాబ్లెట్లు ఏదైతే మనకు తెలిసిన యాంటీబయాటిక్స్ ఉంటాయో అవి వాడొద్దు. అవి వాడకుండా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉంది ఇది అప్రమత్తం చేసింది ప్రజల్ని, హాస్పిటల్ అన్నింటినీ కూడా అలర్ట్ చేసింది. ఈ ఏదైతే స్క్రబ్ టైపస్ వ్యాధి వస్తుందో ఈ వ్యాధి అనేది అయితే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నైతే గవర్నమెంట్ గుర్తించి అందరిని అయితే అప్రమత్తం చేసింది, ప్రజల్ని అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ చూసుకుంటే ఎందుకు ఈ టైంలోనే ఎందుకు ఈ వైరస్ బయటపడ్డది అంటే ఇది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇది ఉంటూనే ఉంది. భారతదేశంలో ఇది కొన్ని సంవత్సరాలుగా వ్యాప్తి చెందుతూనే ఉంది. కానీ దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఎందుకు గుంటూరులో 50 కేసులు నమోదని 2 మరణాలు ఎందుకు సంబంధించినవి చూసుకుంటే ఏదైతే ఆగస్టు ఉందో, ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఈ ఏదైతే స్క్రబ్ టైఫస్ సంబంధించిన వ్యాధికి సంబంధించిన ఈ కీటకం ఉందో, ఏదైతే ఇది ఉందో ఈ బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందడానికి, అది ఎక్కువగా వృద్ధి చెంది ఎక్కువ జనాలకు అటాక్ చేయడానికి ఇది ఎక్కువ మంచి సమయం అనమాట. అది ఎక్కువగా జీవించడానికి, జనాల్లో ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి కూడా దానికి అనుకూలమైన సమయం ఏది అంటే ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు. కాబట్టి ఈ టైంలోనే ఇదైతే విజృంభించడం జరిగింది. ఈ టైంలోనే మనకి ఎక్కువ కేసులు నమోదు కావడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఇదంత ప్రమాదకరమా ఈ బ్యాక్టీరియా అంటే? బ్యాక్టీరియా ప్రమాదకరం అంటే కాదు. ఎందుకు కాదు అంటే అవును. ఎందుకు అవును అంటే చెప్తా చూడండి. ఏదైతే మనకి సింటమ్స్ కనపడి ఫీవర్, తర్వాత హెడేక్, బాడీ పెయిన్స్, తర్వాత దద్దుర్లు కనపడి మనం ఇమీడియట్లీగా మనం హాస్పిటల్కి వెళ్ళి చూంచుకున్నట్లయితే 2% మాత్రమే మరణాల రేటు ఉంది. అంటే ఒక 100 మందికి కానీ ఈ స్క్రబ్ టైఫస్ వచ్చిందనుకుంటే దాంట్లో 2 మాత్రమే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. లేదు ఏదైతే మన ఇమీడియట్గా అంటే మనకి సింటమ్స్ కనపడిన తర్వాత చూపించుకుంటే ఈ విధంగా 2% మాత్రమే మరణాల రేటు ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి 100 మందికి ఈ వ్యాధి సోకినప్పుడు
కేవలం 2% మాత్రమే, అంటే 2 అంటే ఇద్దరు మాత్రమే చనిపోవడానికి అవకాశం ఉంది. మిగిలిన 98 మంది కూడా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీనికి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న టెస్టులు చేయడం ద్వారా డాక్టర్లు దీన్ని గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది. మనం ఈ సింటమ్స్ వెళ్ళిన తర్వాత ఈ సింటమ్స్ చూడండి ఏ డాక్టర్కైనా అర్థమైపోతుంది. అర్థమైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టులు చేపిస్తారు. ఇది కన్ఫర్మ్ కాగానే మనకి యాంటీబయాటిక్స్ ఇచ్చేసి మళ్ళీ క్లియర్ చేస్తారు ఈ వ్యాధిని. అంటే వెళ్ళిపోతుంది, పెద్ద ప్రమాదం ఏం కాదు. ఎప్పుడు ప్రమాదకరం అంటే ఎప్పుడైతే మనకి వ్యాధి సోకిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేసి చిన్న మచ్చనే కదా, ఈ మచ్చని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది మీకు మీ బాడీ పైన ఎక్కడ ఉన్నా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ, క్రికెట్లు ఆడేవాళ్ళు, మైదాన ప్రాంతంలో ఏదైనా పచ్చని చెట్లు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ మంది ఎవరైతే పనులు చేస్తారో, వర్క్ పర్పస్ వెళ్తారో, ఆడుకుంటారో వాళ్ళు ఈ మచ్చలు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి బాడీ పైన. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ విజృంభిస్తుంది కాబట్టి ఈ మచ్చ ప్రకారం ఈ మచ్చ ఎక్కడైనా కనిపించింది అంటే మీకు లైట్గా ఫీవర్ వచ్చినా, హెడేక్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా ఇమీడియట్గా అయితే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇంకా దద్దుర్లు కూడా వస్తాయి. అయితే దద్దుర్లు ఉంటాయి, ఈ దద్దుర్లు వచ్చినా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఈ 2% మరణం శాతం, అంటే 98% ఏదైతే మనం బతకడానికి అవకాశాలు ఉన్నాయో అవి మనకి హాస్పిటల్ ద్వారా మనకి యాంటీబయాటిక్స్ ద్వారా తగ్గిస్తారు. కానీ ఎప్పుడు ప్రమాదకరం 30%, అంటే 100 మందికి ఈ వ్యాధి సోకితే దాంట్లో 30 మంది ఎప్పుడు చనిపోతారు. ఎందుకు ప్రమాదకరం అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి ఈ సింటమ్స్ అన్ని కనపడిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఏదో ఒకటి క్రీములు రాసుకుంటూ మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్కి దగ్గరలో ఉన్న అంటే చిన్న కంపౌండర్లు ఆర్ఎంపీలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్లు చేపించి టాబ్లెట్లు తీసుకోవడం, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా అయితే ఇది తగ్గదు. మీరు లేట్గా ఏదైతే మీకు ఇలాంటి సింటమ్స్ కనపడిన తర్వాత మీరు లేట్గా వెళ్ళొద్దు. ఇమీడియట్గా వెళ్తే 98% మరణాల రేట్ లేదు. 98% అయితే బతికే అవకాశం ఉంది, 2% మరణాల రేటు ఉంది. మీరు ఎక్కువ లేట్ చేసి ఏం కాదని చెప్పేసి చిన్న మెడికేషన్ మీ ఇంటి చిట్కాలు వాడి యూట్యూబ్లో చూసి అవి చూసి మీరు ఇంటి చిట్కాలు వాడటం ద్వారా అయితే ఈ మరణాల రేట్ అయితే 30%. అంటే 100 మందికి ఈ వ్యాధి సోకితే దాదాపుగా 30 మంది చనిపోతున్నారు. అంటే ఇది చాలా ప్రమాదకరం అనమాట. మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడే ఇది ప్రమాదకరం. మనం నెగ్లెక్ట్ చేయకుండా కేర్ఫుల్గా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్లయితే, హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మనం ఇది ఈజీగా తగ్గిపోతుంది. అంటే ఇది జస్ట్ నార్మల్గా ఏదైతే మనకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఉందో ఇలాంటి ఒక బ్యాక్టీరియా, ఇలాంటి ఒక వ్యాధి మాత్రమే. ఈ వ్యాధిని మనం అంతగా సీరియస్గా తీసుకోకూడదా అంటే తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? మనకి సింటమ్స్ వచ్చినప్పటిని ఇప్పుడు మనకి నార్మల్గా చూసుకుంటే టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే మనకి ట్రీట్మెంట్ ఇచ్చేసి యాంటీబయాటిక్ ఇచ్చేసి మనం తగ్గిస్తారు. సేమ్ అదే విధంగా ఈ వ్యాధి కూడా స్క్రబ్ టైఫస్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం తొందరగా వెళ్ళడం వల్ల మనకు సాధారణ జ్వరం ఎలా అయితే ఉందో దానిలాగానే మనకు ట్రీట్మెంట్ చేసి మనం తగ్గిస్తారు. మనం లేట్ చేయడం వల్ల మాత్రం ఇది ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇలాంటి సింటమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ సందర్శించండి, విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ఏమైతే మీకు సింటమ్స్ ఉన్నాయో దాని ద్వారా మీకు అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళు క్లియర్ చేస్తారు. కానీ లేట్ చేయడం వల్ల ఈ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి. అంటే 100కి 30 మంది చనిపోతున్నారు, ఇక్కడ మాత్రం ఇద్దరే చనిపోతున్నారు. 30 మందికి ఇద్దరికి చాలా తేడా ఉంది. కాబట్టి మీరు ఇది కొంచెం యాక్టివ్గా, కొంచెం మీరు అలర్ట్గా ఉండి దీని మీద ఫోకస్ చేయాలి. మీకు చిన్న మచ్చలు ఏమైనా ఉంటే మాత్రం క్లియర్, చిన్న మచ్చలు అంటే ఈ టైప్లో ఉండాలి. మచ్చలు ఈ టైప్లో ఉంటే మాత్రం మీరు క్లియర్గా వెళ్ళిపోవాలి. మీరేం ఆలోచించొద్దు. ఈ రకంగా మీ బాడీ మీద కనపడి మీకు లైట్ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉంటే దద్దులు ఉంటే వెళ్ళిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే దీనికి నివారణ అంటే మనం ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే చూసుకుంటే ఎవరైతే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇట్లా బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు కానీ, ఎక్కువ చెట్ల మధ్యలో ఉండే వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే క్లియర్గా మనం పొదల్లోకి వెళ్తున్నాము, చెట్లలోకి వెళ్తున్నాము, ఎక్కువ పచ్చిక బయళ్ళలోకి వెళ్తున్నాము అంటే మనం ఫుల్ టాప్ టు బాటమ్ మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. అంటే పొలాల్లోకి వెళ్ళే వాళ్ళకి అన్నీ దొరకవు కాబట్టి నార్మల్గా మీకు కొన్ని తార్ రోడ్లో పోసే షూస్ ఉంటాయి, అవి అంటే వాటర్ ప్రూఫ్ షూస్ ఉంటాయి. ఆ షూస్ ధరించండి. మహా అంటే ఒక 500-600లో దొరుకుతాయి. దాని తర్వాత ఇక్కడ వరకు కవర్ అయిన తర్వాత ప్యాంట్ వేసుకున్న తర్వాత షర్ట్ వేసుకొని ఫుల్ హ్యాండ్స్ చేసుకున్న తర్వాత వీటి వరకు అయితే నో ప్రాబ్లం. వీటి వరకు వెళ్ళినా మీకు కనిపిస్తాయి, ఇట్లా అంటే అయిపోతాయి అవి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం తక్కువ. అంటే ఎంతో కొంత మనం కవర్ చేసుకోవడం ద్వారా మనం ఆ వ్యాధి నుంచి బయటికి అంటే వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. ఇట్లా షూ ఒకటి వేసుకోవడం ద్వారా ఫుల్ కవర్ చేసుకోవాలి, బాడీని ఫుల్ కవర్ చేసుకొని చెవులకి, జుట్టుకు కూడా ఏదో ఒకటి కవర్ చేసుకొని ఏదో టవల్ కట్టుకోవడం ద్వారా వీటి నుంచి కొంతవరకు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం కొంతవరకు అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. అంటే ఫిబ్రవరికి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి వరకు డాక్టర్లు చూస్తే ఎవరికి ఎక్కువ ఈ వ్యాధి వస్తుంది అనేది చూసుకుంటే ఎక్కువ మంది అయితే వ్యవసాయ కూలీలు, ఎవరైతే వ్యవసాయ పనులు చేస్తారో, పచ్చని చెట్ల మధ్యలో అంటే ఎక్కువ పొదల్లో కానీ వాటిలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, చెట్ల మధ్యలో పనిచేస్తూ ఉంటారో, వ్యవసాయ క్షేత్రాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి వ్యాధి సోకినట్లయితే వాళ్ళు గుర్తించారు. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించండి, ఫుల్ బాడీ కవర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ వ్యాధి వచ్చినా భయపడకండి, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, మంచి హాస్పిటల్కి వెళ్ళండి. ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధి అయితే నయమవుతుంది. థ్యాంక్ యూ.